విద్యార్థులు, ఇక్కడ 2 గాజు గ్లాసుల్ని తీసుకున్నాం. ఈ గాజు గ్లాసులో వేడి నీటిని, అలాగే ఈ గాజు గ్లాసులో చల్లని ఐసు ముక్కలను తీసుకున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వేడి నీరు గల గాజు గ్లాసు లోపలి గోడలపై నీటి బిందువులు ఏర్పడినవి. అలాగే చల్లని నీరు గల గాజు గ్లాసు యొక్క వెలుపలి గోడలపై ఇక్కడ నీటి బిందువులు ఏర్పడినవి. గాజు గ్లాసు గోడలపై నీటి బిందువులు ఏర్పడటానికి ఉష్ణంలో ఒక సూత్రం ఉన్నది. దాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. వేడి గ్లాసు లోపల గోడలపై నీటి బిందువులు ఏర్పడటానికి, చల్లని గ్లాసు వెలుపల గోడలపై నీటి బిందువులు ఏర్పడటానికి గల కారణాన్ని తెలియచేయగలరు.